కాకినాడ జిల్లా తుని తపోవనం ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శివైక్యం చెందారు. ఈ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాసను విడిచారు. శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి దగ్గర సచ్చిదానంద స్వామీజీ శిష్యరికం చేశారు. అనంతరం తుని తాండవ నది తీరంలో తపోవనం ఆశ్రమాన్ని స్థాపించి ప్రజలకు ఆధ్యాత్మిక ప్రవచనాలను బోధించారు. నిత్యం గోసేవ ధర్మ పరిరక్షణ కొరకు పరితపించేవారు సచ్చిదానంద సరస్వతి. భౌతికంగా స్వామీజీ దూరం కావటం సనాతన సమాజానికి తీరని లోటంటున్నారు భక్తులు. స్వామీజీ మరణంతో తుని తపోవనం ఆశ్రమంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆశ్రమంలో స్వామీజీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు. తాండవ కాశీ క్షేత్రాన్ని శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారు ఎంతో తపో నిష్ఠతో వారి ఇక్కడ ఆశ్రమ వ్యవస్థను ఏర్పరిచి గోశాలలో సుమారుగా 70-80 ఆవుల పైగా ఇక్కడ నిరంతరం గోసేవ చేస్తూ ఇక్కడ దేవాలయాల నిర్మాణం కానీ పూజ కానీ ఇక్కడ వేద పాఠశాల కానీ వేద విద్యం నిరంతరం వైదిక ధర్మాన్ని కాపాడుతూ హిందూ ధర్మానికి ప్రతీకమై మూలంగా ఉన్నటువంటి ఈ మఠాన్ని వారు స్థాపించి శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో వారు ఇక్కడ వ్యవస్థని నిర్మించి నడుపుతూ ఉన్నటువంటి సందర్భంలో అనుకోని అనివార్య కారణాల వల్ల ఈ రోజు తెల్లవారుజామున వారు సిద్ధి పొందడం జరిగింది. ఈ వార్త తెలియజేయడానికి సర్వ ప్రజానీకానికి భక్తజనానికి వారి శిష్యులందరికీ మేము చాలా బాధపడుతున్నాము. శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారు తెల్లవారుజామున 4 గంటలకి చనిపోవడం చాలా ఇది బాధాకరణ విషయం. ఎందుకంటే ఆ స్వామీజీ ఈ తపోవనంలో ఎంతో వైభవంగా పూజలు చేసి ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఆయన పూజలు అందిస్తూ అందరికీ ఆశీర్వాదం చేస్తూ ఆ మహానుభావుడు లేరు అంటే నిజంగా చెప్పడానికి కూడా మాట్లాడట్లేదు, అంత బాధాకర విషయం. ఈ రోజున చాలా దుర్దినం. మాకు మా తుని తాండవ నది ఒడ్డునున్నటువంటి ఆశ్రమ పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి గారు శివైక్యం చెంది ఉన్నారు. వారు మా అందరికీ కూడా ఆధ్యాత్మికమైన గురువుగా ఉన్నారు. వారు ఈరోజు లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి ధర్మ సందేహాలు ఉన్నా సరే ఆయన మాకు తీర్చేవారు. అన్నిటికైనా సలహాలు సూచనలు మేము తీసుకునేవాళ్ళము.